హలో హాయ్. సో బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తానండి. సో ఇంకా 3 వీక్స్ ఉంది, ఎలా అనిపిస్తుంది? చాలా థ్రిల్లింగ్ ఉంది, చాలా ఎక్సైట్మెంట్ ఉంది. ఇంకా ఎవరెవరు ఇంకా ఫైనల్ విన్నర్ అవుతారన్నది మాకు చాలా హ్యాపీగా ఉంది. కానీ నాకైతే పర్సనల్ గా నిఖిల్ విన్నర్ అవ్వాలని అయితే నాకైతే ఉంది. ఎందుకంటే నిఖిల్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు అతను గేమ్ ఆడిన విధానం కానీ, అతను అందరి పట్ల అతను మాట్లాడే తీరు కానీ అంత చాలా బాగుంది అనమాట. పైగా బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వాళ్ళందరూ ఎవరు హత్యుడైనా నిఖిల్ ఇప్పుడు దాకా బిగ్ బాస్ హౌస్ లో ఒక్కరైనా హత్య చేసినట్టు గొడవకి పోయినట్టు లేదు ఎక్కడ. అప్పటికి నిఖిల్ని అందరూ నామినేషన్ వేసి తిట్టి ఏం చేసినా సరే మళ్ళీ వాళ్ళతో వెళ్ళి అతను తిరిగి మాట్లాడడం, మంచిగానే ఉండడం, అతను మంచితనంతోనే సక్సెస్ అయ్యాడు. సో ఈ వీక్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు? నా దేశంతో వరకు ఈ వీక్ లో అయితే అవినాష్ అన్న టేస్ట్ చేశారు. సో నామినేషన్స్ లో వేయడం ఫేర్ అనుకుంటున్నా, అన్ఫేర్? ఇంకా నామినేషన్ లో వేసేది ఇంకా ఫేర్ అన్ఫేర్ ఏమి లేదు. ఇప్పుడు రోహిణి ఒకటి తప్ప అందరూ నామినేషన్ లో పడ్డారు. అందరూ రోహిణి మెగా చీఫ్ అవడం వల్ల నామినేషన్ పడలా. ఖచ్చితంగా ఇంకా ఈ వారం అయితే ఇంకా అవినాష్ ఇంకా టేస్ట్ తేజ అయితే ముక్క అవినాష్ లాస్ట్ టైమే సేవ్ అయిపోయింది. రావాల్సింది ఇంకా నవీన్ ఎవిక్షన్ షీల్డ్ తో ఆపాడు అనమాట. సో నాగార్జున గారికి ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ అవసరం లేదు. లాస్ట్ ఇంకా లాస్ట్ సీజన్ ఇంకా దేని చెప్పండి. నాగార్జున ఏమని చెప్పండి, బిగ్ బాస్ ఉండదు, అదొక షో. అది నాగార్జున దానికి ఒక యాంకర్ అతను. నాగార్జున సాధే కదా మొత్తం బిగ్ బాస్. సరే బిగ్ బాస్ నాగార్జున గారిది ఎలా అయిందన్న ప్రమోట్ చేసి వేరే వాళ్ళే కదా. నాగార్జున ఏంటంటే సో విష్ణుప్రియ ఎలా అనిపిస్తుంది లవ్ ట్రాక్ అంతా? విష్ణుప్రియ పృథ్వీది అయితే లవ్ ట్రాక్ అంటే చూడడానికి చాలా బాగుంది. అంటే కొనుక్కుంటే విష్ణుప్రియ కూడా ఒక బాంబు పేల్చడం జరిగింది. విష్ణుప్రియ కూడా నా ఎక్స్ గుర్తొస్తున్నాడు, నేను బయటకు వెళ్ళిపోయినా నా ఎక్స్ తోటి నేను మళ్ళీ కలిసిపోతా అని ఒక ఏదో కామెడీగా ఏదో అని ఉంటది. పైగా వచ్చిన ప్రతి ఒక్కరు అంటే ఈ వారం అంతా ఏమైందంటే బయట నుంచి అందరూ రావడం, గేమ్స్ పెట్టడం, ఆ గేమ్స్ పెట్టి అదే వాళ్ళని టాప్ 5 కి తోడిపోయే దానికి ఒక కార్డులు ఇవ్వడం. సో మళ్ళీ ఫ్యామిలీస్ కి అవకాశం ఇస్తా అని నాగార్జున గారు చెప్పడం జరిగింది. ఇంకా ఫ్యామిలీగా అది ప్రతిసారి ఇచ్చేది. అది అందరు ఫ్యామిలీలు రావడం అంటే లాస్ట్ కదా ఫైన్ లో. లాస్ట్ ఫైన్ ఆల్రెడీ ఒకసారి ఇచ్చారు, మళ్ళీ ఇంకోసారి రీ ఎంట్రీ ఇస్తారు. అది ప్రతిసారి అయ్యేది కదా. నా సీజన్ 1 నుంచి ఇప్పుడు జరిగేది. అంటే ఒకటే వీక్ లో వాళ్ళకి అవకాశం ఉంటది, కానీ ఈ సీజన్ లో మాత్రం 2 సార్లు అయితే ఇచ్చారు ఫ్యామిలీ వీక్. ఎందుకంటే ఈసారి అది ప్రతిసారి అయింది. లాస్ట్ సీజన్ లో అయింది, అంత ముందు అయింది, ప్రతిసారి అవుతాయి. కానీ ఏదో కాస్త వెనక ముందు అవుతుంటే ఈసారి జరిగేది ఇది. కానీ లాస్ట్ లో ఏంటంటే గ్రాండ్ టాప్ 5 లో ఎవరు ఉంటారు వాళ్ళ ఫ్యామిలీని రమ్మంటారు. వాళ్ళ ఫ్యామిలీని వచ్చిన తర్వాత అదే ఆ టాప్ 5 లో ఎవరు గెలిచేది. ఇప్పుడు టాప్ 5 వరకు పోయారంటే అందరూ విన్నర్లే, 5 మంది కూడా విన్నర్లే. కానీ దాంట్లో ఒకడు అవుతారు అంతే ఫైనల్ అంతే. సో కన్నడ వాళ్ళందరూ కలిసి కూడా ఒక క్యాంపెయిన్ లాంటిది సరే కన్నడ వాళ్ళందరూ క్యాంప్ వేసారు కన్నా చేశారు. మరి క్యాంపెయినింగ్ అంటే ఓట్ల కోసం క్యాంపెయినింగ్ వాళ్ళంతా ర్యాలీలు తీయడం జరుగుతుంది. సో మన తెలుగు వాళ్ళు విష్ణుప్రియ, నబీల్ వీళ్ళు ఉన్నారు, వీళ్ళ కోసం ఓటింగ్ కోసము నామినేషన్ వచ్చినప్పుడల్లా వాళ్ళు వాళ్ళ కోసము క్యాంపెయినింగ్ చేసి ర్యాలీలు చేసి ఓట్లు వేయించుకొని వాళ్ళని నామినేషన్స్ నుంచి బయటకు పడేస్తున్నారు. సో మన తెలుగు వాళ్ళు మాత్రం అలాగా ర్యాలీలు తీయడం కానీ, మన వాళ్ళు తెలుగు వాళ్ళు ఓటింగ్ లో ఉన్నప్పుడు వాళ్ళని నామినేషన్ నుంచి సేవ్ చేయడం జరుగుతుంది. ఓకే అండర్స్టాండ్. ఫోన్ అన్నా ఒకటే, నేను చెప్పేదల్లా ఒకటే. ఇక్కడ ఓట్లు వేసేది ఎవరు? జనాలు, ప్రజలు. ఎవడైనా సరే ఫైనల్ విన్నర్ అవ్వాలంటే జనాల్లో నుంచి రావాలంతే. ఓడెవడో వచ్చి ధర్నా చేసాడు, నిరాహార దీక్ష చేసాడు, ర్యాలీ చేసాడు, అవన్నీ జరగవు ఇక్కడ. అవన్నీ వేస్ట్ పనులే. ఎంతమంది ఎన్ని రకరకాలుగా అనుకుంటారు. అది ఎవరెవరు వ్యక్తిగతంగా వాళ్ళది. ఏంటంటే ఎన్ని ఒట్టి మాటలే, ఏమి లేదు. ఎవరికి వేస్తారంటే ఎవరైతే జనాల్ని ఆకట్టుకుంటారో, ఎవరైతే జనాలకి నచ్చినట్టు ఆడతారో ఓళ్ళే గెలుస్తారు. పైగా జనాలకి నచ్చాలన్నా ఆకట్టుకోవాలన్నా ఓళ్ళు. మన గౌతమ్ కృష్ణకి మన అంబర్పేట శంకర్ అన్న కూడా సపోర్ట్ చేస్తున్నట్టు. అది కరెక్టే. కానీ ఏంటంటే మన గౌతమ్ కృష్ణ మాట్లాడే తీరు బాగలేదే. ఇప్పుడు నిఖిల్ మాట్లాడే తీరు ఎలా ఉంది, మన గౌతమ్ కృష్ణ మాట్లాడే తీరు ఎలా ఉంది చెప్పండి. మీరే చూడండి. స్టార్టింగ్ నుంచి గౌతమ్ ఏదంటే అది మాట్లాడదు, అది కరెక్ట్ కాదు. అది గౌతమ్ టవల్ ని బాగా యూజ్ చేసుకుంటున్నారు. వాడాడు సరే, పాని వాడుకొని. ఇప్పుడు నిఖిల్ కూడా అందరూ అంటారు మళ్ళీ మీది కేపీ చేయ, మరి మీరంతా కలిసి ఆడారు. కరెక్టే. తన టవల్ వాడిని ఏమండి అతనిలో రావాలి కదా, మ్యాటర్ ఉండాలి. అతనిలో మ్యాటర్ లేదే అక్కడ ఎంత చేసిన. నబిల్ గేమ్ ఎలా అనిపిస్తుంది? నబిల్ స్టార్టింగ్ లో బాగా, కానీ ఈ మధ్య ఏంటంటే కాస్త చోకర్ అయిపోయాడు అనమాట. అంటే గౌతమ్ మీద అనవసరంగా టాపిక్ అది రేజ్ అవడం, అదేదో కామెడీ అనమాట. అంటే కామెడీ దాన్ని తీసుకొచ్చి సీరియస్ చేసాడు, అందుకని చోకర్ అయిపోయాడు అంతే పాపం. లేకపోతే అంత బాగానే ఉంది. ఇక నబీలే విన్నర్ అసలు పక్క చెప్పాలండి. ఇక విన్నర్ అన్నా రన్నర్ అన్నా నబీలే అయ్యే ఉంటాడు. కానీ లాస్ట్ సీజన్ లో మన పల్లవి ప్రశాంత్ పల్లె బిడ్డ విన్నర్ అయ్యాడు. ఈసారి వరంగల్ ముద్దు బిడ్డ నబీల్. అది కరెక్టే, నబీలే విన్నర్ అవ్వాల్సింది కరెక్టే. కానీ ఆడాలి కదా, మళ్ళీ ఆడాలి. పోనీ ఆడకపోయినా ఓటింగ్ శాతం పడాలి కదా. మరి అతను ఆడలేదు, ఇంకా చేయలేదు, ఇంక ఎలా వస్తుంది. ఇప్పుడు నబీల్కి మేము సపోర్ట్ చేసాం మన ఛానల్ కూడా చూడండి.
మనది ఒక ఛానల్ ఉంది. ఏదైనా సరే ఎవరైనా సరే చేశారనమాట అందరికి. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే జనాల్ని ఆకట్టుకోవాలి. జనాల్ని మొదటి నుంచి ఆకట్టుకుంది ఎవరు? నిఖిలే. కాబట్టి 100% నిఖిలే టాప్ వినర్, ఫైనల్ వినర్ నిఖిలే 100% ఫిక్స్. సో టాప్ 5 లో ఎవరెవరు ఉంటారు? ఇక్కడ టాప్ 5 లో ఎవరెవరు ఉంటారంటే నిఖిలు, గౌతమ్ ఉంటాడు, ఇంకా టేస్ట్ తేజ కూడా ఉండే ఛాన్స్ ఉన్నాయి, ఇంకా రోహిణి కూడా ఉండే ఛాన్స్ ఉన్నాయి అని చెప్పలేము అనమాట. అది ఇప్పుడు వాళ్ళకైతే ఇప్పుడు గ్రాండ్ ఫినాల్ టికెట్ రేస్ అయితే వాళ్ళైతే క్వాలిఫై అయ్యారు. మళ్ళీ ఏమవుతుందో చెప్పలేంగా, వారం రోజుల్లో మళ్ళీ మారుతూ ఉంటాయి అన్ని అట. టాప్ 5 లో అయితే ఇంకా నా దేశం మాత్రం ఇంకా నిఖిలు, గౌతము, నవీలు, ఇంకా ప్రేరణ అయ్యే ఛాన్స్ ఉన్నాయి, ఇంకా రోహిణి కూడా అయ్యే ఛాన్స్ ఉన్నాయి. టేస్ట్ అయితే కొద్ది కష్టమే. గౌతమ్